వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత పార్టీపైనే చేసిన అవినీతి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీకి చెందిన 1.22 కోట్ల మెప్పా నిధులను అప్పటి అధికారి పార్టీ నేతలు, పురపాలక కమిషనర్, గుత్తేదారులు కలిసి దోచుకున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను ఆయన బయటపెట్టారు. పేదరిక నిర్మూలనకు కేటాయించిన మెప్పా నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని, గత ప్రభుత్వం రామచంద్రపురంలోని కొందరు పేదలకు వెల్లసావరం, ఉండూరు, హసనబాద గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించిందని, అక్కడ ఇళ్ల నిర్మాణం కోసం అప్పటి మున్సిపల్ కమిషనర్ మెప్పా నిధులను మళ్లించారని వివరించారు. అయితే ఇల్లు నిర్మించకుండా నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్లతో కలిసి నిర్మాణ సామాగ్రిని స్వాహా చేశారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.